హలో, ఆ స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా, చూడండి, ఎస్ఏపిలో మనకి ఫ్రెషర్ రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, మినిమం ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు, ఫ్రెషర్గా అయితే ఎంత పెట్టుకోవచ్చు అనేది తెలుసుకున్నాం. ఓకే, చలో చూడండి. ఫ్రెషర్ రెజ్యూమ్ అంటే రకరకాల ఫార్మాట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక ఫార్మాట్. మనకి రెజ్యూమ్ చూడండి, మనకి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి. సో నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కెరీర్ ఆబ్జెక్టివ్, లుకింగ్ ఫార్వర్డ్. So looking forward to an opportunity for working in a dynamic, challenging environment where I can utilize my skills for developing my career and for the growth of the organization. మీరు తర్వాత ఎస్ఏపిలో మీరు ఏవైతే నేర్చుకుంటారో అవి ఎస్ఏపి ఎఫ్ఐఎస్ఓ స్కిల్స్, అసెట్ మెథడాలజీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఏ అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్, ఏపీపీ అండ్ పార్క్ అండ్ హోల్డ్, అసెట్ అకౌంటింగ్. సో లైక్ ఇంకా మనకి కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్. మీరు ఏం నేర్చుకుంటే అవే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ప్రెషర్ కదా, ఏ ప్రాబ్లం రాదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బీకామ్. తర్వాత టెక్నికల్ స్కిల్స్, అప్లికేషన్ ఎంఎస్ ఆఫీస్, అకౌంటింగ్ ప్యాకేజ్, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐఎస్ఓ, ఎస్ఫారానా. ఓకే, డన్. ఒకవేళ మీరు టాలీ ప్రైమ్ మీద ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటెంట్, టాలీ ప్రైమ్ మన కస్టమర్ సర్వీస్. ఏమేమి అక్కడ చేస్తున్నారు టాలీ ప్రైమ్లో? లైక్ పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైస్ లిస్ట్, బీఆర్ఎస్, మల్టీ కరెన్సీ, బిల్ వైస్, పేరోల్ క్యాపబిలిటీస్. సో వర్క్స్ ఆన్ ప్రాబ్లమ్స్, రిపోర్ట్ ఆన్ కామన్ సోర్స్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ కొటేషన్స్ అండ్ మేక్ రికమెండేషన్స్ to the customers. Contributes to improving and monitoring, discovering issues and delivering better solutions to the customers. Communicate effectively with team members, presents and discusses work results clearly. Okay. తర్వాత పర్సనల్ ప్రొఫైల్, డిక్లరేషన్. ఇది ఫ్రెషర్గా మినిమం మీరు రెజ్యూమ్లో పెట్టుకోవాల్సిన మినిమం ఇన్ఫర్మేషన్. సో మీ ఇష్టం, మీకు ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఏమన్నా మీరు ఎక్కడైనా ఏమైనా చేసి ఉంటే కన్నా వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, దీన్ని ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఆర్ మనం ఫ్రెషర్ రెజ్యూమ్గా దీన్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్. ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో ఓన్లీ ఎక్స్పీరియన్సే ఉంటుంది, రిమైనింగ్ అడిషనల్గా ఏమీ ఉండవు. ఓకే, చూడండి. రమేష్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్ట్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కెరీర్ ఆబ్జెక్టివ్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. ఎంత ఎక్స్పీరియన్స్? I have a total experience of 4.3 years of which around a SAP FSO functional consultant, experienced in one full life cycle of implementation project and 2 support projects. Have understanding about the business process of project based industry, packaging, manufacturing, having experience of training the end users. Minimum professional గా మీరు చేసింది ఏంటి? తర్వాత ఎస్ఏపిలో మీకు ఎక్కడెక్కడ ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఎస్ఏపి స్కిల్స్ మీరు ఏమైతే నేర్చుకుంటారో వాటిని ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. తర్వాత మీ క్వాలిఫికేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంబీఏ ఫైనాన్స్ 2017 పాస్డ్ అవుట్, జేఎన్టీయూ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్. టెక్నికల్ స్కిల్స్
ERP system, SAP R/3 FICO model, version ECC 6.0, applications MS Office, Tally Prime, video editing. SAP work experience. సో ఆర్గనైజేషన్ బిర్లాసాఫ్ట్ జూన్ 2018 నుంచి టిల్ డేట్ వరకు చేసినట్టు యాజ్ పర్ SAP FICO కన్సల్టెంట్. ప్రాజెక్ట్ 3 వచ్చేసి సపోర్ట్. అంటే మీరు సపోర్ట్ మినిమం 2 సపోర్ట్స్ చేసినట్టుగా పెట్టుకోవాలి. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో 2 చేసినట్టుగా, ఇంప్లిమెంటేషన్ 2 చేసినట్టుగా పెట్టుకోవాలి. కంపెనీ బిర్లాసాఫ్ట్, క్లయింట్ HIL, డ్యూరేషన్ అక్టోబర్ 2016 టిల్ డేట్, రోల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. అక్కడ మీరు ఏమేమి చేశారు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పుకుంటే, ప్రొవైడింగ్ ఆన్లైన్ సపోర్ట్ అండ్ వేరియస్ క్వెరీస్ రిలేటెడ్ టు SAP FICO module in the area of basic settings, accounts receivables and accounts payables, attending severities as per service level agreement, handling various priority based ticket in areas like vendor master issues, invoice issues, payment issues, open item management and banking issues. Ensure that all support issues are resolved within the parameters of the agreed SLA, service level agreement అంటారు. Provide, so like providing day-to-day operational and process support to users. Modification to the field status variants according to the client's requirements. Interacting with the client in understanding and carrying out modifications according to the specifications made. Proactively working and interacting with all other team. తర్వాత ప్రాజెక్ట్ 2 వచ్చేసి ఇంప్లిమెంటేషన్. సో కంపెనీ బిర్లాసాఫ్ట్, క్లయింట్ ఆర్ఎస్ట్రా లైఫ్ సైన్స్, డ్యూరేషన్ జూన్ 2018 టు సెప్టెంబర్ 2016, రోల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. మినిమం క్లయింట్ ప్రొఫైల్ కూడా తెలుసుకుని ఉండాలి. ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ఏం చేస్తుంది అసలు. ఆర్ఎస్ట్రా లైఫ్ సైన్స్ ఈజ్ ఏ గ్లోబల్ అగ్రికల్చరల్ కంపెనీ స్పెషలైజింగ్ ఇన్ ద మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ innovative crop protection and life science brands with more than 200 active ingredients. Ariesta Life Science has a well integrated biological and chemical portfolio to provide complete solutions to growers. The company's wide range of offering includes, అసలు ఆ కంపెనీ ఏంటి అనేది మినిమం మనం మీరు చెప్పగలగాలి. తర్వాత ఆ కంపెనీలో నువ్వు ఏం చేసావు అసలు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ వచ్చేసి లైక్ క్రియేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ అండ్ అసైన్మెంట్స్, డిఫైనింగ్ గ్లోబల్ పారామీటర్స్ లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అండ్ ఫిజికల్ వేరియంట్. Define new terms of payments with new customers and vendors. Configure customer vendor groups and number ranges to respective groups. Configured automatic payment program for outstanding payments. Payment methods, house banks, ranking order of bank accounts. Payment medium configured for checks. Configured bank reconciliation statement EBS. Configured basic settings in asset management, depreciation. Okay. తర్వాత కాన్ఫిగరేషన్ ఫర్ డిప్రిషియేషన్ మెథడ్స్ అండ్ డిప్రిషియేషన్ కీస్, కాన్ఫిగర్ న్యూ జనరల్ లెడ్జర్. సో తర్వాత MMSD. సో అండర్టేకింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యాక్టివ్ ఫర్ ఎండ్ యూజర్స్. మీరు ఏమేమి చేశారో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ 1 సపోర్ట్. కంపెనీ బిర్లాసాఫ్ట్, క్లయింట్ ఓరియంట్ సిమెంట్, డ్యూరేషన్ జాన్ 2018 టు జూన్ 2019, రోల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. అసలు ఆ ఓరియంట్ సిమెంట్ సంబంధించిన కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ ఇండస్ట్రీ ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్ని కంట్రీస్లలో ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్లలో ఉన్నాయి అనేసి కూడా మీరు మినిమం కంపెనీ ప్రొఫైల్ తెలుసుకోవాలి. తర్వాత అక్కడ మీరు ఏం చేశారు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. Providing resolution to the tickets, incidents raised by the end users,
and day-to-day basis within the defined SLA. Provide full-fledged support for general ledger, accounts receivables and accounts payables and asset accounting. Handling of month-end activities. Participating on conference call discussions on the status of issues. Clarifying the tickets as per the risk and time taken to solve the issues and solving them as client priority. చూడండి, ఇవన్నీ మినిమం మీరు అక్కడ ఏం చేశారో అది కంపల్సరీగా మీరు మెన్షన్ చేయాలి. తర్వాత డొమైన్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ మీరు టాలీ మీద పనిచేసిందంటే వాటిని మినిమం డొమైన్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి. వర్క్డ్ యాజ్ అకౌంటెంట్ ఇన్ ఏ సంజీవ్ రెడ్డి అండ్ కో హైదరాబాద్ ఫ్రమ్ జూలై 2017 టు జూన్ 2014. ఒకవేళ మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే మినిమం ఏం పెట్టుకోవాలనేది ఇన్ఫర్మేషన్. తర్వాత రికార్డింగ్ ఆఫ్ రెవెన్యూ ఇన్ టాలీ ప్రైమ్ రెవెన్యూ రిపోర్ట్స్ షేర్డ్ బై ది బ్రాంచెస్. Recording of purchase invoices and verification of the supporting documents, PO, GRN, quality and quantity stamp. చూడండి, maintaining cash journal, passing of daily expenses and revenue entries with supporting, preparation of weekly BRS and submitting the funds position to the manager. మీరు టాలీలో ఏవైతే చేసిండారో అవి మెన్షన్ చేయాలి. మినిమం డొమైన్ ఎక్స్పీరియన్స్ అది. ఇది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ అని మనం చెప్పవచ్చు. ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్. దీంట్లో ఎక్స్పీరియన్స్ తప్ప ఇంక రిమైనింగ్ ఏమీ ఉండవండి. మీ క్వాలిఫికేషన్, మెయిన్ క్వాలిఫికేషన్ ఒకటి ఉంటుంది, ఇంకా రిమైనింగ్ ఏమీ ఉండవు. అది మినిమం 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే మీకు ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? కార్తిక్, మహేష్, ఓకే. సో కార్తిక్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? కార్తిక్, నువ్వు ఫ్రెషర్గానా లేదంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నావా ఏదాని మీద? నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. ఎక్కడ చేస్తున్నావు? నేను అబౌట్ మీద వర్క్ అకౌంటెంట్గా చేస్తున్నావా? అకౌంటెంట్గా చేస్తున్నావా? అకౌంటెంట్గా చేస్తున్నావా అంటున్నా. లేదు సార్, నేను ఫంక్షనల్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. ఫంక్షనల్ టెక్నాలజీగా ట్రై చేద్దాం. ఓకే ఓకే, యా. ఈ రెండు మనం ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్గా ఇలా చేయాలి. ఓకే. నెక్స్ట్ మనకి ఐడాక్ ఏంటో తెలుసుకుందాం. సో ఐడాక్ అంటే ఏంటి, ఎందుకు ఇది ఎస్ఏపిలో ఉపయోగిస్తారు ఐడాక్ని అని మనం చూసుకుంటే, ఐడాక్ అనేది ఒక ఇంటర్మీడియట్ డాక్యుమెంట్. దీన్ని డేటా కంటైనర్ అని కూడా పిలుస్తాం. ఎందుకు సార్ దీన్ని ఇలా యూజ్ చేస్తామంటే, ఎప్పుడు కూడా చాలా వరకు నాన్ ఏసీపీ నుంచి ఎస్ఏపీలోకి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే, నాన్ ఏసీపీ నుంచి ఎస్ఏపీలోకి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మధ్యలో మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ అవసరం అవుతాయి, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. నాన్ ఏసీపీ నుంచి ఎస్ఏపీలోకి, నాన్ ఏసీపీ నుంచి ఎస్ఏపీలోకి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే కొన్ని థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అవసరం అవుతాయి. వాటిలో LSMW ఒకటి, ఐడాక్ ఒకటి. ఓకే. సో ఐడాక్ని ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటాం. అంటే నాన్ ఏసీపీ నుంచి ఎస్ఏపీలోకి మధ్యలో డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి, డేటాని తీసుకొని వెళ్ళడానికి మనం ఐడాక్ని యూజ్ చేస్తాం. యూజ్డ్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఎనీ 2 processes that can understand the syntax and semantics of the data.
IDAC is like data file with a specified format, which is exchanged between two systems which know how to interpret the data. Okay, so when we execute an outbound ALE process, an IDAC is created. In the SAP system, IDAC are stored in database. Every has a unique number within a client. Okay, so IDAC structure consists of three parts: administration part, controlling data, control data, application data, data record, status information, status record. Okay, administration part ante it contains information such as IDAC number, direction, IDAC status, basics, type, message type, partner, sender, receiver, date and time of creation, update, interchange file or ISA number. You can view an IDAC using transaction W02 or W05. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసినా లేదంటే సేల్ చేసినా ఒక ఇన్వాయిస్లో మినిమం ఉండవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మినిమం ఉండవలసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వటం అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో కంట్రోల్ డేటాలో ఉంటుంది. అప్లికేషన్ డేటా, డేటా రికార్డ్ విచ్ కంటైన్స్ డేటా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ది డేటా రికార్డ్ ఆర్ సెగ్మెంట్. ఆల్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్, స్టాండర్డ్, పార్సెల్, రెసిడ్యువల్. ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో పర్చేజ్ చేసి ఉంటారో సేల్ చేసి ఉంటారు. ఇప్పుడు వాటికి పేమెంట్స్ చేయాలన్నా ఇన్కమ్స్ రావాలన్నా డేటా రికార్డ్లో డేటా సేవ్ అవుతుంది అప్లికేషన్ డేటాలో. అది స్టాండర్డ్ కానీ పార్షల్ కానీ రెసిడ్యువల్ కానీ. ఓకే, సో తర్వాత మనకి స్టేటస్ ఇన్ఫర్మేషన్, స్టేటస్ రికార్డ్. దిస్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వేరియస్ స్టేజెస్ the IDAC has passed. IDAC works or not and pass or fail. Here we can check. అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో కంట్రోల్ డేటాలో మనకు పర్చేజ్ చేసినా సేల్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉండవలసిన మినిమం రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ ఏంటి పర్చేజ్ ఇన్వాయిస్లో కానీ సేల్స్ ఇన్వాయిస్లో కానీ అనేది అడ్మినిస్ట్రేషన్ పార్ట్ కంట్రోలింగ్ డేటాలో చూస్తుంది. వాటన్నిటికీ పేమెంట్స్ జరుగుతున్నాయా, ఇన్కమ్స్కి జరుగుతున్నాయా చెక్ చేసేది అప్లికేషన్ డేటా. డేటా రికార్డ్, స్టేటస్ ఇన్ఫర్మేషన్, ఆ అమౌంట్స్ క్లియర్ అయినాయా లేదా, ఏమైనా పెండింగ్లో ఉన్నాయా అని చెక్ చేసేది స్టేటస్ ఇన్ఫర్మేషన్, స్టేటస్ రికార్డ్ అంటాం ఐడాక్. దీంట్లో పోర్ట్ ఒకటి ఉంటుంది, పోర్ట్. ఓకే, సో ఆ పోర్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ పోర్ట్ డిఫైన్స్ ద టెక్నికల్ కనెక్షన్ బిట్వీన్ యువర్ SAP సిస్టమ్ టు అదర్ SAP సిస్టమ్. సో you want to transfer data with a subsystem. The port defines medium which data is exchanged between the two systems. Two types ఉంటాయి, TRFC పోర్ట్ అనేది, ఫైల్ పోర్ట్ అనేది. ALE అంటారు, ALE. సో దీన్ని మనం ఏంటంటే అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ అంటాం. తర్వాత EDI, ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటాం. ఓకే, మీడియేటర్గా పనిచేస్తాయి. నాన్ SAP సిస్టమ్ నుంచి SAPలోకి డేటాను మ్యాప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. దీంట్లో టూ టైప్స్ ఉంటాయి, ఇన్బౌండ్ ఐడాక్, అవుట్బౌండ్ ఐడాక్ అనేసి. ఇన్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్, పార్ట్నర్ ప్రొఫైల్ WE20. దీంట్లో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ ఆన్ బేసిక్ ఐడాక్ టైప్ WE30, క్రియేట్ ఏ మెసేజ్ టైప్ WE81, అసోసియేట్ ఏ మెసేజ్ టైప్ టు బేసిక్ IDAC type WE82, create the function module for processing the IDAC, define the function module characteristics BD51, allocate the inbound function module to the message type WE57, defining process code WE42, creation of partner profile WE20. ఇది ఇన్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్ పార్ట్నర్ ప్రొఫైల్గా. తర్వాత అవుట్బౌండ్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్, పార్ట్నర్ ప్రొఫైల్
create segments W31, create an IDOC type W30, create a message type W81, associate a message type to IDOC type W82, create a port W21. ఇది అవుట్బౌండ్ ప్రాసెస్ యొక్క కాన్ఫిగరేషన్. సో వీటి వరకు మిమ్మల్ని రానివ్వరు. సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేస్తారు. బట్ మినిమం ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. ఓకే, సో చూడండి, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, బ్రీఫ్ ఇంట్రడక్షన్ మళ్ళీ ఒకసారి. సో IDOC stands for Intermediate Document. IDOC is an SAP object that transfer data of a business transaction from SAP to non-SAP system in the form of electronic message. The transfer of SAP to non-SAP system is done via EDI, electronic data interchange ద్వారా జరుగుతుంది. Whereas data transfer to SAP to SAP system done via ALE. SAP to SAP అయితే కన్నా అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్ ALE ద్వారా జరుగుతుంది. నాన్ SAP నుంచి SAPకి అయితే EDI ద్వారా జరుగుతుంది. An IDOC is a data file with a specified format which is exchanged between two systems. In the SAP system, IDOCs are stored in database. Every IDOC has a unique number. IDOCs are independent of the sending and receiving systems. Okay. ఓకేనా, దీని IDOC అంటారమ్మా. LSMW ఒకటి ఉంటుంది, IDOC ఉంటుంది. ఇవి ఏంటంటే నాన్ SAP నుంచి SAPలోకి డేటా మ్యాప్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత IDOCని ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. అండ్ దీన్ని మనం డేటా కంటైనర్ అని కూడా పిలుస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మీకు మినిమం ఇంటర్వ్యూ వరకు అడుగుతారు, కానీ రియల్ టైంలో సీనియర్సే మనకు చేసి పెడతారు. మన వరకు వీటిని రానివ్వరు. ఓకే, బట్ వాట్ ఈజ్ వాట్ అని మనకు తెలియాలి, అంతే. సో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలో చెప్పుకున్నాం, ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలో చెప్పుకున్నాం, తర్వాత IDOCs గురించి కూడా డిస్కషన్ చేసాం. ఓకే, డన్ గైస్. యా లత, ఏం చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా? హలో లత, వినపడుతుందా? యా, అది ఒకసారి చెక్ చేసుకోండి. రిమైనింగ్ కొన్ని థియరీ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. జస్ట్ ఇంకా రిమైనింగ్ ఏవైతే అవసరం అవుతున్నాయో అవి చెప్తున్నాను. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ అవి కూడా నేను చూపిస్తాను. S4 సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మెయిల్ యాక్సెస్ ఇస్తాను. అవన్నీ వీటితో పాటు ఇంకా చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు చూసుకోవాలి.